బ్యాక్ టు లైవ్ షో. కృష్ణారావు గారు, ఒకటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, దానికి ముందస్తు ఏర్పాట్లు ఇది మాట్లాడుకోవడం ఒక ఎత్తు అయితే, రెండోది ఇది ఎంత వ్యూహాత్మక కుంభకోణం అని కేజ్రీవాల్ లాంటి నాయకులు చాలా సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నేతలకు ముందే తెలుసు, ప్రధానమంత్రి మిత్రులకు అందరికీ ముందే తెలుసు, లక్షల కోట్లు లేకపోతే సెప్టెంబర్లో ఎలా డిపాజిట్ అవుతాయి, అవకాశం ఉంటుందా అలాంటి లీకులు జరిగే వ్యవహారం? ఐ థింక్ ఇందులో ఎక్కడ లీగల్ అయిన దాఖలాలు అయితే లేవు. అవి సోషల్ మీడియాలో కానీ మమతా బెనర్జీ గారు కానీ ఆవిడ చెప్పింది ఏంటంటే కొన్ని పశ్చిమ బెంగాల్కి సంబంధించిన బీజేపీ శాఖ ఏదో ముందు రోజునే లేకపోతే కొద్ది గంటల ముందరే ఏదో జమ చేసింది, ₹1 కోటి ₹2 కోటి పార్టీ ఖాతాలో జమ చేశారని. పార్టీ ఖాతాలో జమ చేసింది బయటే కదా అయ్యేది. మీకు బ్యాంకు స్టేట్మెంట్ వచ్చింది, అది నల్లధనం వ్యవహారం కాదు కదా. పొలిటికల్ పార్టీకి ఇచ్చే విరాళాల్లో వాళ్ళు సేకరించే నిధులు బయటగానే సేకరిస్తారు, బయటగానే వాళ్ళు ఇవాళ మీరు ఏదో తెచ్చిచ్చారు, మీరు తీసుకొచ్చి అందులో డిపాజిట్ చేశాడు, బ్యాంక్ డిపాజిట్. అందులో ఏమిటి పెద్ద కుంభకోణం అర్థం కాల. ఊరికే చెప్పడానికి ఏంటంటే గలిబుల్ అని అంటారు పబ్లిక్, వాళ్ళకి ఏంటంటే మీరు ఏం పడితే అది ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలు నడుస్తున్నాయి కదా. ఆ ₹2,000 నోట్లమ్మో చిరిగిపోయాయని, రంగు పోయిందని, ఇంకోటేమో పోలేదని, ఒకడు చిప్పులని, చిప్పులు లేవని, ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కదా. ఒకటేంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొద్ది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. వాళ్ళకు వచ్చే ఆదాయ వనరుల్లో తగ్గుదల కనిపిస్తుంది డెఫినెట్ గా. ప్రధానమంత్రి మోడీ గారే చెప్పింది ఏంటంటే ఎకానమీ కొంచెం స్లో అవుతుంది, తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది అంటారు. మనం ఏంటంటే ఇంకా అలాగే నడుస్తోంది. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి రాను రాను ఇంకా మీకు వీటిల్లో ఆదాయ వనరులు బాగా తగ్గుతున్నాయి. దాంట్లో వీళ్ళు జీతాల కోతలు వ్యవహారం అది ఎలా చేస్తున్నారో అది వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకోవాల్సిందే. కానీ ముందస్తు సమాచారం అందింది అది ఇది అనేది నాట్ బి, అది నమ్మడానికి లేదు. అది ఎందుకంటే అది చేస్తే మీరు ట్రాన్సాక్షన్ ఇంకోలా ఉంటాయి. దానికి వీళ్ళు రాజకీయ పరంగా ఏంటంటే మీరు ఎందుకు అన్నారు కదా, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారంటే వాళ్ళు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందు మన రాజకీయ పార్టీకి, మన రాజకీయ పార్టీ విధానానికి అనుకూలంగా ఏం మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ నాకు డెడ్ ఎగెయినిస్ట్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ మోతాదులోనే పోతా. కొంచెం వయా మీడియా, కొన్ని సపోర్టింగ్ పార్టీలు ఉంటాయి, వాళ్ళు కొంచెం అటు ఇటుగా మాట్లాడతారు. ఇది రాజకీయ వ్యవహారం. మనం ముందర అనుకున్నట్టుగా ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళందరిలోనూ ఈ విధమైనటువంటి సోకాల్డ్ చైతన్యం వచ్చింది పార్టీల్లో కానీ, ప్రభుత్వాలు నడుపుతున్న అధినేతలతో కానీ ఈ ఏర్పాటు ఇప్పటికైనా వీళ్ళు వెంటనే చేయకపోతే ఇది ఇంకా మీరు కొనసాగే వ్యవహారంగానే ఉంటే ఇలాగే చిల్లర కొరత ఉండి, ఇప్పుడు ఉదాహరణకి ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎం దేశంలో 2,10,000 ఉన్నాయి. 2,10,000 అసలు పనిచేస్తున్న ఏటీఎంలు ఎన్ని? అవన్నీ మీరు ముందర చూసుకుని ముందు ఏటీఎంలు అన్ని పనిచేసేలా చూడడం. ఈ క్యాలిబ్రేషన్ ఇప్పుడు 2,000 పెట్టినప్పుడు రీకాలిబ్రేట్ చేయాలి. అది మరి మీరు ముందు ఎందుకు చేసుకోవాలా అంటే మీకు తెలియదా? ఇప్పుడు ఏదైనా ఇవన్నీ లోటుపాట్లు సరి చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి కూడా తెలియకుండా అత్యంత గోప్యం అని చెప్తున్నారు. అదే మరి ఈ గోప్యంతోనే ఇప్పుడు మరి ఈ తకరారు అంతా వచ్చింది. లీకులు అయితే అంత ఇంత పెద్ద దేశంలో. బీజేపీ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ మనతో జాయిన్. దిలీప్ కుమార్ గారు, ఒకటి పెద్ద నోట్ల రద్దు పేదలు లేదా మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు పడుతున్న కష్టాలు దేశవ్యాప్తంగా, రెండోది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ప్రధాని మీద ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీల దాడులు, దాదాపు బద్దశత్రులని పార్టీలు కూడా ఏకమవుతున్న పరిస్థితి. సరే, ఫేస్ చేయడానికి ఇప్పటికే ప్రధాని సంకేతాలు ఇచ్చారు, కానీ మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తుంటే వేరే టర్న్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుందా? టర్న్ అంటే ఇప్పుడు డెఫినెట్లీ పొలిటికల్ పార్టీస్ వెపన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. మనం దాన్ని కాదని కూడా అనలేదు. ఎందుకంటే సర్ప్రైజ్ డెసిషన్, ఓవర్ నైట్ తీసుకునే డెసిషన్, దాని ఇంటెన్షన్స్ అన్ని ప్రతి వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. సామాన్యుడు వెల్కమ్ చేస్తున్నాడు, క్యూలో నిలబడ్డ సామాన్యుడు కూడా వెల్కమ్ చేస్తున్నాడు. ఇది నాకు ఇబ్బంది అయినా సరే మంచి నిర్ణయం అన్నాడు. ఎందుకంటే చెప్పేవాడు చెప్తున్నాడు. దానికి సెట్ కావడానికి ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు కొంత సమయం పడుతుంది, మీరు సిద్ధపడాలని. ఇప్పుడు ఇంత పెద్ద అవినీతి మీద ఒక యుద్ధం అని ఇప్పుడు మనకు తెలుసు. ప్యారలల్ ఎకానమీ, గతంలో 100 కోట్లు ఢిల్లీలో ఎవరైనా ట్రాన్స్ చేయాలంటే ఇక్కడ 100 కోట్లు ఇంకోటి ఇచ్చేవాడు ఉండేవాడు. బ్యాంకు ద్వారా లావాదేవీలు 40% వెళ్తే 60% హవాలా మీద నడిచే పరిస్థితి ఏర్పడేది దేశంలో, దౌర్భాగ్యం. అదే పొలిటికల్ కరప్షన్ కూడా మనం ఎంత ఉందో చూసాం, అధికారుల్లో కరప్షన్ చూసాం. వీటన్నిటి మీద ఒక దాడి జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేయాలన్నప్పుడు సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. సో ప్రిపేర్డ్నెస్లో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కొంత లోపం ఉంది. దానివల్ల సామాన్యుడికి ఇబ్బంది ఉంటే కొద్ది రోజులు అవుతుంది. ఇట్స్ ఫ్యూ డేస్ కోసం ఇదిగో మనం అది కాదండి. ఇప్పుడు ఈరోజు సినిమా టికెట్ల కోసం పెద్ద క్యూలో పడతారు. మనం ఇబ్బంది పడితే ఎట్లా?
ఏదైతే రకరకాల ఇప్పుడు ఆఖరికి మా సిపిఐ నారాయణ నాయుడు కూడా క్యూలో నిలబడ్డాడు. దేవుడు పలుకుతాడో పలుకుతాడో నాకు తెలియదు కానీ ఆయన కూడా క్యూలో నిలబడి దర్శనం చేసుకుని వచ్చాడు. ఇక్కడైతే మరి ఏటీఎంలో డబ్బులు అయితే వస్తాయి కదా, నీకు అవసరం వచ్చే డబ్బు ఏటీఎం నుంచి కాసేపు కష్టపడి గ్యారంటీ కూడా లేదు. ఏటీఎం దాకా వెళ్ళకుండా డబ్బులు రావట్లేదు. వాస్తవం మాట్లాడుకుంటే ఏమన్నారంటే ఏటీఎంస్ ని సకాలం లోపల వారన్నట్టు క్యాలిబ్రేట్ చేయకుండా అందుబాటులో 100 రూపాయలు లేదా వేరే నోట్లు లేకుండా చేయడానికి ఈ ఎందుకు అవసరం ఏర్పడ్డది అంటే ఇట్స్ బికాస్ ఇట్స్ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఆ రకంగా మీరు చేయకపోతే వారన్నట్టుగా మీరన్నట్టుగా రాత్రికి అంతకుముందు ఆ వాతావరణం వేరే ఉండేది. మొత్తం 500 నోట్లు 1000 నోట్లు వీళ్ళే రకరకాల ఖాతాల్లో విపరీతంగా జమ చేసుకుని ఉండేవాళ్ళు. అది జరగలేదు కదా, అంటే దాంట్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. దానికి తగ్గట్టుగా కొంత ఇప్పుడు నేను ఇవాళ పేపర్లో మీరు చూడండి, యుద్ధ విమానాల్లో హెలికాప్టర్లో క్యాష్ దేశవ్యాప్తంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అనదర్ 1 వీక్ లోపల ఈ క్రైసిస్ ఉండదు. కానీ ఈ హడావిడిలో అంటే జరిగినటువంటి దీంట్లో ప్రతిపక్షాలు దాన్ని ఒక సాగుగా తీసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు ఏం అవసరం ఉందని రాహుల్ గాంధీ, ఏం అవసరం ఉందని 4000 ఆయనకు అవసరం ఉందని క్యూలో నిలబడ్డాడండి. అది పొలిటికల్ కాకపోతే అవసరం లేని వాడు కూడా క్యూలో నిలబడితే ఎట్లా? ఒక పానిక్ ఏమైంది, ఎట్లా టర్న్ చేశారు మీరు? రైట్. వైఎస్ఆర్సీపీ ఏమంటారో చూద్దాం. పినిపే విశ్వరూప్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు ఉన్నాడు. నమస్కారం విశ్వరూప్ గారు. ఒకటి ప్రధాని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జట్టు కొడుతున్న పార్టీలో మీరు కూడా చేరారు. అంటే నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మళ్ళీ ఈ గుంపులో చేరారు. మీరు నిన్న మీ ఎంపీ కూడా కలిశారు. సార్ యాక్చువల్ గా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది అత్యంత బాధాకరమైన నిర్ణయం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే అమలు చేసే విధానం కానీ ఇది ఒక అనాలోచిత నిర్ణయం కనపడుతుంది తప్ప ఇది రాజకీయంగా యూపీ ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేసిన నిర్ణయంలో కనపడుతుంది తప్ప ఇది నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు ఇది సర్జికల్ స్ట్రైక్ అన్నట్టు దీనికి సర్జికల్ స్ట్రైక్ కి ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ అంటే టార్గెటెడ్ పర్సన్ ని చేసింది. ఇది కూడా నల్లధనం ఉన్న టార్గెటెడ్ పర్సన్ చేస్తుంటే చాలా హర్షించేవారు. అంతేకాదు సామాన్య ప్రజల్ని వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చి ఆటో డ్రైవర్లు, రైతు కూలీలు, కూలి పని చేసుకునే వ్యక్తులు, సామాన్య ప్రజలందరూ కూడా ఇవాళ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ రోదన అరణ్య రోదన. ఇవాళ లైన్ లో నిలబడితే లైన్ లో ఇవాళ మనం చూసాం మన టీవీలో లైన్ లో నుంచి ఉంటే బ్యాగులు కోసే దొంగతనం జరిగింది. ఈవేళ అనేక మంది ఈవేళ ఈ హాస్పిటల్కి వెళ్తుంటే హాస్పిటల్లో డబ్బులు తీసుకోవట్లేదు. ఈవేళ తీవ్ర ఇబ్బందులు ప్రజలందరినీ కూడా ఈవేళ దీన్ని సర్జికల్ స్ట్రైక్ అంటే కూడా దీన్ని హైడ్రోజన్ బాంబ్ అంటే బెటర్. ఎందుకంటే సామాన్య ప్రజలకు మొత్తం 10 కాదు కూడా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు వీళ్ళు సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఇది ఒక దీనివల్ల నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2000 రూపాయల నోటు తీసుకొచ్చి నల్లధనం ఏ విధంగా అరికట్టగలరు వీళ్ళు? 1000 రూపాయల నోటు ద్వారానే నల్లధనం చేస్తున్నప్పుడు మీరు 2000 రూపాయల నోటు తీసుకొచ్చేసి ఆ నల్లధనాన్ని ఏ విధంగా అరికట్టగలరు? వాళ్ళకి తెలియదు ఆ నల్లధనం ఎవరి దగ్గర ఉందో. ఆ విధంగా సర్జికల్ స్ట్రైక్ విధంగా ఆ నల్లధనం ఎవరైనా ఆ విధంగా టార్గెట్ చేసి వాళ్ళందరి మీద సామాన్య ప్రజానికం ఇబ్బంది పడే విధంగా చేయడంలో చాలా అనాలోచిత నిర్ణయం ఇది. ఇది కేవలం రాజకీయంగా ఇప్పుడు యూపీ ఎట్టుబడి నెగ్గవలసిన ఆవశ్యకత బీజేపీకి ఉంది. దాని దృష్టిలో పెట్టుకున్న యూపీలో నెగ్గాలని. ఒకసారి లైన్ లో ఉండండి కృష్ణారావు గారు. యూపీ ఎన్నికలు చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే యూపీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేస్తే అంటే కేవలం బీజేపీకి మాత్రమే ప్రయోజనం కలిగి మిగతా పార్టీలకి నిజంగా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందా? లైన్ లో ఉండండి. అది కూడా ఒక వాదన వినిపిస్తోంది. అంటే ఏ టైమింగ్ అయినా దాని ముందు ఏముందో పెద్ద పరిణామం ఏం జరగబోతుందో దానికి లింక్ అయి ఉందా అనే ఆలోచన వస్తుంది. యూపీకి, పంజాబ్ వీటిలన్నిటికీ సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఉండడంతో యూపీలో ఒక రకమైనటువంటి చిన్న రకమైన కూటమోట ఏర్పడుతుందని ఈ మాయావతి గారు లేకపోతే సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున అప్పుడే డబ్బులు సమకూర్చేసి నిధులు సమకూర్చుకునేది ఓట్లు కొనుక్కోవడానికి చేశారనేది ఉంది. దాన్ని అరికట్టడానికి ఇది చేశారు అని. మరి భారతీయ జనతా పార్టీ ఇవ్వదా? అది కూడా ఉంటుంది. అది ఇప్పుడు రాజకీయ రెండోది ఈ ఇబ్బందులన్నీ చూస్తే ఇవన్నీ వ్యతిరేకంగా కూడా వస్తాయి కదా. ఇంత సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు. వారం రోజులు, ఇంకో వారం, ఇంకో 10 రోజులు, రేపు ఎలక్షన్లకు వాళ్ళు గుర్తుంచుకోరా? అది కౌంటర్ ప్రొడక్ట్ కూడా అవ్వచ్చు కదా. ఒకటేంటంటే మీరు అడగాల్సిన విశ్వరూప్ గారిని వీళ్ళ పార్టీ స్వాగతించింది నిర్ణయాన్ని. దానికి ఏం చెప్పారు అంటే ఒక చిన్న ఎగ్జామ్షన్ నిన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు దీన్ని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా చేయడం బాధాకరం, అయినా మేము మద్దతు ఇస్తున్నామని. మీరేమో ఆ కూటమిలో వీళ్ళు చేరుతున్నారా అని అడిగారు. మరి అది వాళ్ళు చేరుతున్నారో లేదో వాళ్ళు చెప్పారు. అది ఆల్ పార్టీ మీటింగ్. అది 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 వేరు. వీళ్ళు ప్రతిపక్ష కూటమిలో చేరుతారా అనేది. ప్రతిపక్ష కూటమిలో మీరు వైసీపీ కూడా ఉండబోతోందా? కృష్ణారావు గారు చెప్పింది నేను అర్థం చేస్తున్నాను. వారితో నేను మా పార్టీ స్వాగతిస్తుంది. ఇది నిజంగా కూడా నల్లధనాన్ని వెలుగు తీయడంలో మా పార్టీ కానీ నేను వ్యక్తిగతంగానే మేమందరికీ అనుకూలమే. కానీ
చేసిన విధానం కానీ వాళ్ళకి అనాలోచితంగా వాళ్ళు 2,000 రూపాయల నోటు రిలీజ్ చేసి ఏ విధంగా నల్లధనం అరికడతారు దాని ఒకసారి సమాధానం చెప్పండి బీజేపీ నాయకులు. 1000 రూపాయల బదులు 2,000 తీసుకొచ్చారు, ఏ విధంగా నల్లధనం అరికట్టగలరు? ఈవేళ మేము అనుకోవడం ఏంటంటే ఈవేళ ఫేక్ కరెన్సీ అరికట్టగలరు తప్ప, ఎందుకంటే బ్యాంకుల ద్వారా చెల్లిపట్ట వాళ్ళ ఫేక్ కరెన్సీ అరికట్టగలరు తప్ప నల్లధనం ఏ విధంగా అరికట్టగలరు? శ్రీరామ్ గారు ఒక క్లారిటీ కావాలి. మీరు కూటమిలో, ప్రతిపక్షాల కూటమిలో మీరు కూడా ఉంటున్నారా? వైసీపీ ఉంటుందా? మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకుంటారండి. మా పార్టీ నల్లధనం అరికట్టడంలో నల్లధనం విదేశాలను తప్పించడంలో మేము సంతోషిస్తున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం. కానీ వీళ్ళు చేసినట్టు 500 నోటు 1,000 రూపాయల నోటు రద్దు వల్ల వీళ్ళు చేసినటువంటి హంగామా వల్ల ఏ విధమైన నల్లధనం కూడా అరికట్టలేరు అనేది మా భావన. వాళ్ళు చేసే విధానం సామాన్య ప్రజలు రోజులకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క గోడు ఎవరో పట్టించుకున్న నాయకుడు కనపట్లేదు. ఇది తీవ్ర అక్షేపణ. వీళ్ళ హాస్పిటల్లో నేను వ్యక్తిగతంగా నేను మా సిస్టర్ హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేయించాలంటే డబ్బులు లేని పరిస్థితి, పైసలు లేని పరిస్థితి. ఇవాళ 50,000 రూపాయలు టెస్ట్ కావాలా? ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు, ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటం, ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతారు అనుకుంటారు? అంటే ఏంటి అసలు మీ లక్ష్యం ఏమిటి? ఎందుకంటే ప్రధాని చాలా స్పష్టంగా చెప్తున్నారు, యుద్ధం ప్రకటించాను, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని. యుద్ధం ఎవరి ప్రజల మీద యుద్ధం. ఆయన ప్రకటించింది ప్రతిపక్షాల మీదే కాదు, ఆయన చెప్పేది ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన యుద్ధం నేను అడుగుతున్నా సార్ ఒక్క మాట, అవునా కాదా? ఈ రోజు ప్యారలల్ ఎకానమీ కంట్రీలో ఉందా లేదా? ఈ రోజు ఉగ్రవాదులు తీవ్రవాదుల దగ్గరికి నల్లధనం చేరుతుందా లేదా? రాజకీయ లేకపోతే నల్లధనం చేరుతుందా లేదా? ఆ ప్లాన్ బి ఏంటో చెప్పండి. ప్లాన్ బి చెప్పండి. ఈ రోజు బ్యాంకుల ముందా, ఏటీఎం ముందర ప్రజలు బారోజు తిరిగి ఉంది, జమా కాదా? దానికి ఆన్సర్ చెప్పండి. అది కూడా చెప్పండి. ఇప్పుడు దాని ఎవరుగా తాత్కాలిక 5 రోజులైనా తాత్కాలిక చెప్పారుగా, మీరు సహకరిస్తారనుకోలేదు, మీరు నుంచి సహకారం బ్రహ్మాండంగా వచ్చింది, ధన్యవాదాలు. బ్యాంక్ దగ్గరికి పోతే క్యూర్ దగ్గరికి అప్పుడు తెలుస్తుంది, వచ్చేసి గడ్డం బీకి కూడా బిగుతారు. అప్పుడు వచ్చేసి నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ రాజకీయ కుంభకోణం ఖచ్చితంగా ఉంది అనేది నా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఏదంటే స్కామ్ ముందే తెలియడం డెఫినెట్ గా వచ్చేసి ఇక్కడ మోడీ ప్లీజ్ మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా అతను రాజకీయ కోణంలోనే ఆలోచిస్తాడు. ఇక్కడ దేశాన్ని నడిపేది, పార్టీ నడిపేది వాళ్ళిద్దరి ద్వయమే, బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి వాళ్ళిద్దరికీ తెలియకుండా ఏం జరగదు. రెండవది వచ్చేసి జరిగే ఎన్నికలేది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. ఆషామాషి రాష్ట్రం కాదు, మొత్తం 80 ఎంపీలు ఉండే రాష్ట్రం. కాబట్టి ఒకటి వీళ్ళిద్దరి మనస్తత్వమే రాజకీయ కుంభకోణం, రాజకీయ నేపథ్యం. రెండవది ఎన్నికలు జరిగేది యూపీ. కాబట్టి ఆ పరిస్థితుల్లో డెఫినెట్ గా నాకు తెలిసి యూపీ ఎన్నికల్లో మిగతా పార్టీలకు వచ్చేసి డెఫినెట్ గా ఎన్నికల్లో డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేసేది అందరికీ తెలిసిన విషయం. బీజేపీ డబ్బులు ఇవ్వదా? నేను చెప్తా అదే వస్తున్నాను. ఇక్కడ బీజేపీ దగ్గర ఉండే 500 నోట్లను 1000 నోట్లను ముందుగానే 100 రూపాయల నోట్లుగా మార్చుకొని పెట్టుకోండి. అది మిగతా వాళ్ళకి వచ్చేసి అవకాశం ఉండదు. కానీ లాజిక్ కోసం బానే ఉంది, కానీ ఇది ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఇది బూమరాంగ్ అవుతుంది. వాళ్ళకి డెఫినెట్ గా ఈ స్థాయికి వస్తున్న ఊహించని చేశారు, ఊహించని చేసిన వాళ్ళు కాదు, కానీ ఖచ్చితంగా ఆ కోణంలో చేశారు. వాళ్ళేమో రెడీగా 100 నోట్లుగా మార్చుకుని, అంటే 1000 రూపాయలు ఇవ్వాలంటే 10 నోట్లు ఇవ్వడానికి బీజేపీ. అది నిజమైతే మీకు ఆన్సర్ ఇచ్చాము. అది నిజమైతే, వాడు చెప్పింది నిజమైతే, మా నాయకులు ఇళ్ల ముందు ట్రక్కుల లోడ్ ఉండాలా? ఉంటాయి, రేపు వస్తుంది, ఎక్కడొక్కడ పెట్టుంటారు. కాంగ్రెస్ పట్టుకోరా, ఆల్రెడీ అయిపోయింది, నెలమాలిగల్లో ఉంది. తులసిరెడ్డి గారు సరే, ఇది ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన అంశం కాబట్టి మనం చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నాం. భారత రాజకీయాల్ని నడిపింది ఎవరో రైతులో, లేకపోతే సోల్జర్సో, లేకపోతే మరో కాదు, పెట్టుబడిదారులే నడిపినారు. టాటా కాలం ఒకవైపు, అది 5 సంవత్సరాల తర్వాత బిర్లా ఇంకొకరిని, కాంగ్రెస్ నే లేపిన వాళ్ళు ఉన్నారు, జనతా పార్టీని లేపిన వాళ్ళు ఉన్నారు, ఆ రకంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. పెట్టకుండానే ఈ పెట్టుబడిదారుల పెట్టుబడి లేకుండానే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయని చెప్పుకోవడం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన పార్టీకి సంస్థాగతంగా దానికి కావాల్సిన డబ్బులు దానికి కావాలి, అన్నిటి కోసం కావాలా. సరే, జనానికి పంచే కాడికి వచ్చినప్పుడు ఇంతకుముందు 500, 1000 పంచే బదులు ద్రవ్యోల్బణం తగ్గుతుంది కాబట్టి 100 రూపాయలు నోటు ఇస్తే వాడు ఓటేస్తాడా, ఏడా ఓడిస్తాడా, అది ఒక భాగం. కానీ ఇక్కడ గమనించాడు, 12 తీసుకుంటున్నాడు. ఈ పంచి పెడుతుంటే ఆడు పట్టుకుంటే దొరుకుతాడుగా ఇంకోడు. అందుకోసమని ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా రాజకీయ కోణం నుంచి చెప్పకుండానే
కలిసి వచ్చే అదృష్టం ఉంటే నడిచి వచ్చే కొడుకు వస్తాడని చెప్పేసి 5 రాష్ట్రాలకు ఇబ్బంది పెట్టింది కూడా వాస్తవమే. అది కాదనే దానికి ఏం లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ గా దెబ్బ పడ్డది కూడా వాస్తవమే. అంటే బీజేపీ డబ్బులు ఇవ్వదా? అదే ప్రశ్న మళ్ళీ. బీజేపీ డబ్బులు ఇవ్వదా, లేకపోతే నిజంగా తులసిరెడ్డి గారు అంటూ 100లోకి మార్చుకుని దాచుకున్నారు? ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు చెప్పండి. వాళ్ళ సీట్ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇప్పుడు మార్చుకున్నట్టు ఏముంది ఇంకా? అదే మీ సీట్ల దగ్గర ఉంటాయి. ఒక్కడనే బీర్బాయ్ అంబానీ ఇవన్నీ లేకపోతే 2000 నోట్లు బండిల్స్ ముందే చేరాయి, ఇట్లాంటి చాలా వచ్చాయి బీజేపీ నాయకులలో. అది అట్లా ఆ రకమైన నేరాలు, ఈ ఐ మీన్ ఆరోపణలు చేయడం అనేది అవాస్తవం. అవి ఆధారాలు లేకుండా చెప్పడం కరెక్ట్ కాదు. హైపోథెటికల్ గా మాట్లాడితే ఎట్లా? నేను ఏమంటున్నానంటే ఇంటెన్షన్స్ ఏంటనేది ఆయన క్లియర్ చెప్తున్నాడు. మీరు చెప్పినట్టుగా ప్రజలకు కూడా సహకరించినందుకంటే ఇబ్బంది పడి కూడా సహకరించింది, కానీ థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఒక మార్పును సమాజంలో కోరుకుందామా లేదా? మీరు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి ఎవరు వ్యతిరేకిస్తలేరు కదా. ఈ బ్లాక్ మనీకి ఇంకో ఆప్షన్ బి అంటే కూడా నేను సపోజ్ నేను చేసిన తప్ప చాలా మంది అడుగుతున్న ప్రశ్న 2000 నోటు తీసుకురావడం ద్వారా నల్లధనాన్ని ఎట్లా అరికడతారని అడుగుతున్నారు విశ్వరూప్ గారు, లేకపోతే చిదంబరం గారు. చాలా మంది అందరికీ మనం ఈ రోజు చూసామంటే లాస్ట్ 3 days లో విపరీతంగా బంగారం కొనుక్కున్నారు. పోయి రాత్రి కట్టలు పెట్టుకుని పాత బిల్లులతో 650 గోల్డ్ షాప్, 650 గోల్డ్ షాప్. అదే ఈ రోజు అఫీషియల్ గానే డబుల్ అయిపోయింది గోల్డ్ రేటు. అయితే 650 బంగారు దుకాణాలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. బికాజ్ సీసీ కెమెరాల్లో నువ్వు పాత రేట్ ఇస్తే నడవదు. సో ఆ విధంగా ఈయన ఇంకోటి మోడీ గారు ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కదా, ఇది అందరిని స్వాగతిస్తూనే దీంట్లో ఏమన్నా రంధ్రాన్వేషణ, ఇంకేమన్నా క్రిటిసైజ్ చేయడానికి, దీన్ని పొలిటికల్ గా మార్చుకోవడానికి వీలుంటుందా అనేటువంటి ఒక రంధ్రాన్వేషణ తప్ప మళ్ళీ అందరు కూడా బాగానే ఉందంటున్నారు. ఇదేంటి 2000 నోటు చెప్పండి. 2000 ఉంటారు. నేను ఏమంటానంటే 2000 కొత్త అకౌంట్ అండి బాబు, దానికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? పాత అకౌంట్ అయిపోయింది, ఆయన క్లోజ్, ఆయన ఏం చేసుకున్నాడు. ఇంకోటి పానిక్ టైం పడుతుందనా? కన్వర్షన్ ఇస్ నాట్ పాసిబుల్. ఈవెన్ దాచుకోవడం చాలా కష్టం, రేపు మీరు మార్చుకోవడం కష్టం. అందుకనే ఈ రోజు వారు ఒక మాట అన్నారు, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయే అవకాశం. ఎస్, డెఫినెట్లీ దానికి అవకాశం. కానీ కేంద్రం సైలెంట్ ఊరుకోదు కదా. ఒక సింపుల్ లాజిక్ అండి, 100 రూపాయలు మనకు వస్తే 100 రూపాయలు ఎట్లా పోతే అదే బడ్జెట్ కదా, అందరు సీనియర్స్ అందరు తెలుసు కదా. కేంద్రం దగ్గర ఈ రోజు 100, 200 అయింది అనుకుందాం ట్యాక్స్ రూపంగా, లేదా ఇప్పుడు దాదాపుగా ఉన్నటువంటి బ్లాక్ మనీలో 30-40% బ్యాంకులోకి వచ్చినా కూడా మనకు తెలుసు జీడిపి తగ్గుతుంది. అవునా కదా? బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. అదే విధంగా బెనిఫిషరీ స్కీమ్స్ అనేది కూడా ఇతోధికంగా ఫండ్ ఫ్లో అవుతుంది. దాంట్లో రాష్ట్రాల వాటా మళ్ళా పెరుగుతుంది. అవునా కదా? 200 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కేంద్రం ఈ రోజు. తెలంగాణ సీఎం నిపుణులతో కూర్చున్నారు, మాజీ ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు గారు, అందరూ. మరి ఇవన్నీ వాళ్ళు చెప్పే ఉంటారు. మరి ఇంకా ఎందుకు ఆయన ఆవేదన చెందుతున్నారు? ప్రధాని దగ్గరికి ఎందుకు వెళ్ళబోతున్నారు? నిర్ణయాన్ని బేసిక్ గా స్వాగతించారు ఎవరు? సీఎం చాలా తీవ్రంగా మా ప్రభావం ఉంటుంది ఎట్లా అని ఆందోళన, దిక్కుమాల నిర్ణయం అన్నారు తెలంగాణ సీఎం. నేను అంటానంటే ఆయన ఆందోళన ఏంటంటే ఈ ఫండ్ ఫ్లో ఆగిపోతే డెవలప్మెంటల్ స్కీమ్స్ కు ఫండ్ ఎట్లా అనే దాని మీద ఆయన సీఎం ఫైనాన్స్ సెక్రటరీ మినిస్టర్ గెలవబోతున్నాడు. నాట్ ఓన్లీ హీ, ఎవ్రీబడి విల్ కమ్ అండ్ మీట్ హిమ్. నేనంటా 100 కాస్త 200 అయినాక కేంద్రం అది ఏం చేసుకుంటుందండి? మోడీ ప్యాకెట్ లో పోతుందా, లేదా వారు చెప్పినట్టు బడా పారిశ్రామిక చెప్పండి. ఒకటి, నల్లధనం నిర్మూలించాలంటే కేవలం నోట్ల రద్దే కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక లిస్ట్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర, 650 మందో ఎంతమందో. మరి వాళ్ళందరినీ బయట తీసుకొస్తారా, అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇప్పటికే నల్లధనం మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని ఏ రకంగా అరికడతారు? అది కూడా మొత్తం దేశ జనాభాలో అత్యధిక శాతం 99% దే ఆర్ నాట్ కరప్ట్. 99% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నాట్ ఇండివిజువల్లీ దే ఆర్ నాట్ కరప్ట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు మన భారతదేశం లాంటి దేశంలో తీసుకోవాలంటే, ఇంత పెద్ద జనాభా ఉన్న దగ్గర రివల్యూషన్లో అవి ఈ దేశంలో నడవు. ఈ రివల్యూషనైజ్ చేయాలంటే దానికి కొంచెం చాలా వరకు ప్రిపేర్నెస్ చేయాలి. ఒకటి ఏంటంటే ఆశపోత సమాజం, అది కూడా ఒకటి ఉంది పాయింట్. మనకేదో లాభం జరుగుతుందంటే ఇది చేస్తారన్నట్టుగా. బట్ అది కూడా కొందరు వ్యవహారాలు. మిగతా ఈ ఆనెస్ట్ పీపుల్ ఆర్ నాట్ కరప్ట్. అన్అకౌంటెడ్ మనీ అంటే అన్అకౌంటెడ్ మనీ అనేది ఒక సెంటిమెంట్ గా అందరూ ఉంచుకునేది. అది చాలా మంది లేడీస్ అనేది ఉంచుకునే వ్యవహారం. దీంట్లో వీళ్ళకి ఇప్పుడు మీరు ఇప్పుడు డివైడ్ చేయాలి సొసైటీని, సెక్షన్ని. వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా నా నిర్ణయంతో? వాళ్ళకి ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఇంత చేసి వారం రోజులుగా చిన్న పత్రిక నుంచి మొత్తం దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో పెద్ద పత్రికల దాకా అన్ని టీవీల్లో, అన్నిట్లో, సోషల్ మీడియాలో అంతా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు జరగాల్సింది ఏంది? కేంద్ర ప్రభుత్వం చేసేది ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాకీ ఉన్నాయని ఆయనే చెప్పారు. అందులో ఏంటంటే ఆధార్ సీడింగ్లు, ఇది ఆంధ్రప్రదేశ్లో 90% దాకా అయింది. ఇక్కడ ఇంకా పూర్తిగా కాల. మిగతా రాష్ట్రాల్లో అది లేదు. ఈ ఆధార్ సీడింగ్ పెట్టడం,
ప్రాపర్టీలన్నింటికి కూడా ఆధార్ సీడింగ్ పెడితే బినామీ ట్రాన్సాక్షన్ తీసుకురావడం, ఇలా ఇంకా చాలా రకరకాల చర్యలు తీసుకుంటారుట. అది కూడా మరి మనకు తెలియదు ఏమేమి తీసుకుంటాడని చెప్తే కానీ మనకు బినామీలు అంత చూస్తానన్నారు. తెలియదు అవి తీసుకోవడం. కానీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ, నెగిటివ్ అంటే ఇప్పుడు జరిగింది వాస్తవంగా జరిగిందంతా ఇది వచ్చింది. ఆయన తీసుకున్నది ఏంటి, ఈ వారం రోజుల్లో నల్లధనాన్ని అరికట్టడానికి మన ఏటీఎంల దగ్గర జనాలు నుంచోడాలు, ఈ ఇబ్బందులు, డబ్బులు లేకపోవడాలు ఇదంతా చూసాం. అవతల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూడా వారం అయింది కదా ఇప్పటికి. ఈ వారంలో ఆయన ఏ నల్లధనం మీద వెలికి తీశాడు, ఏ పెద్దవాడిని ఏమైనా పట్టుకున్నాడు, అది కూడా మీరు వస్తే అది చెప్పాలి కదా ప్రభుత్వం. ఫలానా బిర్లాకి ఇదే అయింది, ఫలానా టాటాకి అదే అయింది, ఫలానా రిలయన్స్కి ఇలా అయింది, వాడు రోడ్డు మీద పడ్డాడు, వీడు రోడ్డు మీద పడ్డాడు, వాడు 500 కోట్లు మేము స్వాధీనం చేసుకున్నాం, ఏదో సంథింగ్. 50 రోజుల తర్వాత చెప్తారా? ఒకవేళ 50 రోజులు సహకరించిన తర్వాత మీరు కోరుకున్న భారత్ చూస్తారన్నారు. నేనేది ఇప్పుడు ఇంత అన్రెస్ట్ ఉండడం కూడా మంచిది కాదు ఏ ప్రభుత్వం. మీరు 50 రోజుల తర్వాత చెప్పబోతున్నారా ఈ లిస్ట్ ఎవరెవరు రోడ్డు మీద పడ్డారనేది? నేను ఏమంటానంటే మనకు తెలుసు ఆల్రెడీ 3 లక్షల కోట్లు జమ అయినాయని, బ్యాంకుల దగ్గర డిపాజిట్స్ పెరిగినాయి. మనమే కదా, మనదే వారం 85%, let us say 80 only, 85% of the population కి ఈ నల్లధనంతో సంబంధం లేదు, అవినీతితో సంబంధం More than లేదు. 85, మొత్తం ఉన్న కరెన్సీలో 80% ఈ 20% దగ్గరే ఉంది. 80% ఆఫ్ ద టోటల్ కరెన్సీ అది ఏమైంది అనేది దాని లెక్కలు కూడా మీరు బహిర్గతం చేస్తారు. వస్తాయి కదా. ఎవరెవరి దగ్గర ఎంత నల్లధనం అది మీరు చెప్పు తీసుకురాలి. ఉండాలి, అది కూడా చెప్పాలి. టార్గెట్ చేసింది అది కాబట్టి అది చెప్పకపోతే ప్రజలు స్టేట్మెంట్ మీరు చూసారా? మీరు 2.5 లక్షలు ఏ పరిమితి లేకుండా వేసుకోవచ్చు, అని చెప్పారు. ఎంతమైనా మీరు డిపాజిట్ చేయొచ్చు. కానీ 2.5 లక్షల పైబడిన మీ డిపాజిట్లన్నీ కూడా పరిశీలించబడతాయి. యూ హ్యావ్ టు టాలీ విత్ యువర్ లాస్ట్ ఇయర్ రిటర్న్స్ అన్నారు. అది చాలదండి. ఇప్పుడు ఆ జన్ధన్ అకౌంట్ కానీ ఒక్క మాట, అకౌంట్ లో 50,000 క్యాష్లెస్ తీసుకురావాలి, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ తీసుకురావాలి. చాలా వారు చెప్తున్నారు ఏంటంటే ఒక మాట, 2.5 కోట్లకు 2.5 లక్షలకు పైబడ్డాయన్ని పరిశీలించబడతాయి. సామాన్యమైన రైతు కొంత డబ్బును అక్యుములేట్ చేసుకుని 5-6 లక్షలు తీసుకొని ఈ రోజు పేమెంట్ కట్టదలుచుకున్నాడు. అందరు నియాసంటోళ్ళు బయట నుంచి ఇచ్చినాడు. వాళ్ళు ఏం ఇంకా ఏమన్నా వెసులుబాట్లు వస్తాయా లేకపోతే నిర్ణయాలు తీసుకుంటారని? క్యాష్లెస్ సొసైటీ ఏదైతే ఉందో ప్రపంచంలో అగ్ర దేశాలు 10 దేశాలు ఉన్నాయండి. 70 to 95% క్రెడిట్ కార్డు దానికి తగ్గ ఇది కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. స్వైపింగ్ మెషిన్లు ఎన్ని చోట్ల ఉన్నాయి, మీరు డెబిట్ కార్డు యూజ్ పనిచేయట్లేదు, చాలా ఉన్నాయండి. కాయిన్ బోత్ ద సైడ్స్ ఉన్నాయి, చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం.